అసైన్మెంట్ భూములను కొనుగోలు చేయొచ్చా? ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. కొనుగోలు చేయొచ్చా అనే సంశయం ఉంటుంది. ఇప్పటికే చాలా కొనుగోలు అమ్మకాలు జరిగిపోయినాయి కూడా. భారతదేశం మొత్తంలో అతి ఎక్కువగా అసైన్మెంట్ భూములు ఇచ్చిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 60 లక్షల ఎకరాల భూమి లేని పేదలకి వ్యవసాయం చేసుకోవడానికో ఇంటి స్థలాల కోసమో అసైన్మెంట్ చేయడం జరిగింది. ఇలా భూమి లేని పేదవారికి ఏదైతే ప్రభుత్వం భూములు ఇచ్చిందో వీటిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించుకోవాల్సిందే, కానీ ఎట్టి పరిస్థితిలో బదలాయింపు చేయడానికి వీల్లేదు. అంటే అమ్మడానికి కానీ, కౌలుకి ఇవ్వడానికి కానీ, దానం ఇవ్వడానికి కానీ, కుదవ పెట్టడానికి కానీ మరే విధంగా కూడా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు అని 1977లో వచ్చిన చట్టం చెప్తుంది. ఈ చట్టం 77లో వచ్చినా సరే 77 కంటే ముందు ఇచ్చిన భూములకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం పేరే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం, పిఓటి చట్టం లేదా యాక్ట్ 9/77 9/77 చట్టం. ఈ చట్టాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, ఒకసారి భూమి లేని పేదల కనుక అసైన్మెంట్ చేసినట్లయితే ఆ భూముల్ని బదలాయించడానికి వీల్లేదు, ఎవరు కొనడానికి వీల్లేదు. ఒకవేళ అలా బదలాయింపు జరిగితే తహసీల్దార్ కేసు పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి భూములు తిరిగి తీసుకొని ఒరిజినల్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు తిరిగి అప్పచెప్తారు, లేదా ప్రజా ప్రయోజనం కోసం వాడతారు, లేదా ఇంకొక భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ కొనుగోలు చేసిన వ్యక్తికి అయితే హక్కులు రావు. దీనికి 77లో చట్టం చేసినప్పుడే 2 వెసులుబాటు కల్పించారు. ఒకటి, 1977 కంటే ముందే ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు కనుక, భూమి లేని పేదవాళ్ళు అంటే పేదవాడై ఉండాలి, అసలు భూమి లేకుండానైనా లేదా 5 ఎకరాల డ్రై ల్యాండ్ కంటే తక్కువ, 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి ఉన్న వ్యక్తి డబ్బులు చెల్లించి బోనఫైడ్ ఇంటెన్షన్తో కనుక అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే 1977 కంటే ముందు వాటికి చట్టం వర్తించదు, ఆ భూములు పట్టా భూములు అయిపోతాయి, కొనుగోలు చేసిన వ్యక్తికి హక్కులు వస్తాయి. ఇక రెండో వెసులుబాటు అప్పుడే చట్టం ఇచ్చింది ఏంటంటే, ఈ భూముల్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ షెడ్యూల్ బ్యాంక్స్ కోసం క్రాప్ లోన్ కోసం కుదవ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కుదవ పెట్టిన తర్వాత అప్పు చెల్లించకపోతే బ్యాంకులు ఆప్షన్ కనుక వేస్తే ఆప్షన్లో కొనుగోలు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకి పట్టా హక్కులు వస్తాయి. ఇవి రెండే. ఆ తర్వాత 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టానికి ఒక సవరణ వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఒక సవరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సవరణ చట్టం వచ్చింది దీనికి అసైన్మెంట్ భూములకు సంబంధించి. వీటన్నిటినీ నేపథ్యంలో కనుక మనం చూస్తే ఎలాంటి అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయొచ్చు? ఇప్పుడు ఒకటి, ఏదైనా అసైన్మెంట్ భూమి లేని పేదవాళ్ళు కనుక 1977 కంటే ముందు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ వ్యక్తి నుంచి కానీ ఆ వ్యక్తి నుంచి భూములు పొందిన వారి దగ్గర నుంచి కానీ అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చూసుకోవాల్సింది 1977 కంటే ముందు మొదట కొనుగోలు జరిగి ఉండాలి. అలా మొదట కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేదవాళ్ళు అయి ఉండాలి. అలాంటి అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే హక్కులు వస్తాయి. రెండవది, అసైన్మెంట్ భూమి షెడ్యూల్ బ్యాంకుకో కోఆపరేటివ్ బ్యాంకుకో కుదవ పెట్టి అప్పు చెల్లించకపోతే కనుక ఆ బ్యాంకు చట్టబద్ధంగా ఆప్షన్ నిర్వహిస్తే ఆప్షన్లో భూములు కొనుక్కోవచ్చు. అలా కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి కూడా ఇతరులు భూములు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే, స్వాతంత్ర సమరయోధులకి కానీ మాజీ సైనికులకు కానీ రాజకీయ బాధితులకు కానీ ప్రభుత్వం అసైన్మెంట్ చేసినట్లయితే ఈ విధంగా అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత అలాంటి భూముల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కొనుగోలు చేస్తే చట్టబద్ధంగా హక్కులు వస్తాయి. ఇక నాలుగవది, తెలంగాణలో అయితే 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే 1954 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ విధంగా 58 కంటే ముందు తెలంగాణలో, 54 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అమ్మకూడదనే నియమం పెట్టలేదు కాబట్టి ఆ భూములన్నీ పట్టా భూములు అవుతాయని హైకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి భూముల్ని కొనుగోలు చేస్తే హక్కులు వస్తాయి. ఇక ఐదవది, ఎవరైనా భూమి లేని నిరుపేద కనుక ఇప్పుడు 77 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే 77 నుంచి 2007 వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో అయితే 1977 నుంచి 2017 వరకు భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే ఇవి పట్టా భూములు కావు, కానీ
కొనుగోలు చేసిన వ్యక్తికి అసైన్మెంట్ పట్టా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను పేర్కొన్న ఈ 5 రకాల అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మరే విధంగా నన్ను అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే, ఒకటి, కొనుగోలు రిజిస్ట్రేషన్ జరగదు. ఒకవేళ జరిగినా అలాంటి కొనుగోలు చట్టపరంగా చెల్లదు. మీరు చిక్కులో ఇరుక్కుంటారు. కాబట్టి అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ 5 కేటగిరీలు వస్తాయా లేదా చూసుకోండి. ఇలాంటి కేటగిరీలో రాని అసైన్మెంట్ భూముల్ని మీరు కొనుగోలు చేసి ఇబ్బందులు కాకూడదు.